ఎలా ఉన్నానంటే హీరోలా ఉన్నా. నిజంగా మీరు హీరో. థ్యాంక్ యూ. సరదాగా అన్నాను. థ్యాంక్ యూ. మీరు హీరో అన్న రియల్ లైఫ్లో కూడా హీరో థ్యాంక్ యూ. చెప్పాలంటే. మీరు ఒక బ్రాండ్గా మారారన్న అండ్ ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా మారారు. ఎలా అనిపిస్తుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ఒకప్పుడు లైఫ్కి ఇప్పుడు లైఫ్కి ఏమైనా చేంజ్? చాలా 600 అంతే కదా. అంటే మనం మన భావాలు మన పాటలు పబ్లిక్ రిసీవ్ చేసుకున్న తర్వాత, మన గురించి పబ్లిక్ అంతా చూసిన తర్వాత, వాళ్ళ గుండెల్లో మనం ఉన్నాం తెలిస్తే అంతకంటే ఆనందం ఉంటుందిగా. అంటే లైఫ్ మెయిన్ బిగ్ బాసే చేంజ్ చేసింది అంటారన్న ఇంకేదైనా? అంతే అంటే నేను అంతకుముందు మంచి మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్న తరుణంలో, యూట్యూబర్గా వస్తున్న తరుణంలో వాళ్ళు నన్ను పిలిచే అవకాశం ఇవ్వడం, ఆ బిగ్ బాస్ ముఖ్యంగా బిగ్ బాస్ వేదిక అనేది నాకు చాలా తలమానికమైంది. అది మాత్రం గ్యారంటీ, కరెక్ట్. అది మీ బట్టలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్న. ఎక్కడ ఇవి డిజైనింగ్ ఎక్కడ? ఏం లేదు, మంచి బట్టలు తెచ్చి వాటిని చెడగొడతాను, బాగుంటాయి. అంటే మీ ఓన్ డిజైన్ చేసుకుంటారా? నేను ఓన్ డిజైన్ నాది. ఏం లేదు, అంటే షాప్లో కొని వాటిని తీసుకొచ్చి నా ఇష్టం ఉన్న టైప్లో నేను కట్ చేసుకొని ఎలా నీ థాట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వచ్చింది అన్న మీ ఓన్ డిజైన్ ఏదైనా? అంటే నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని చెప్పి నేను నాకు అట్లా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నేను కలర్ఫుల్ డ్రెస్సులు వేసేవాడిని. అంటే ఇప్పుడు నేను ఇంకా మీరు నన్ను కొత్తగా చూడాలంటే బోలే అంటే హీరో అనే సినిమా వస్తుంది, ఈ రాబోతుంది. అది షూటింగ్లో ఉంది ఇప్పుడు. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు వచ్చున్నారు, పరిగి మల్లిక్ అన్న గారు. అన్న ఊరికే పరిగి మల్లిక్ నా సినిమా ప్రొడ్యూసర్. ఆయన త్వరలో మీకు ప్రెస్ మీట్ ఉంటుంది ఈ సినిమా గురించి. నేను ఈరోజు వచ్చినటువంటి సందర్భం మీకు తెలుసు. సరే, నా గురించి అడిగారు కాబట్టి థ్యాంక్స్. బోలే అంటే హీరో అనేటువంటి టైటిల్తో వస్తుంది ఈ సినిమా. మెయిన్ ఇతివృత్తం ఏంటంటే బోలే అంటే హీరో అంటే మీరే అని చెప్పడమే నా సినిమా ఇతివృత్తం. ఖచ్చితంగా మీరందరూ ఈ సినిమాని ప్రోత్సహించాలి. బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత నా ఎంటర్టైన్మెంట్ చాలామంది మిస్ అయ్యారు. నా పాటలు ఇంకా కావాలి అంటే ఆ సినిమా, ఆ తర్వాత మళ్ళీ జానపదం, ఇట్లా నా సినిమాలు వరుసగా వస్తాయి. ఏదైనా కొత్త సాంగ్ ఏదైనా కంపోజ్ చేస్తారా? ఇప్పుడు అవి వస్తుంటాయి వరుసగా మీకు. ఇక అంటే మీ సినిమాలో ఏదైనా సాంగ్ మీరు ఏదైనా పాడారు? నా సినిమా ఇంకా ఎక్కడ అసలు మీ ప్రెస్ ముందుకు రాలే. ఇంకా మా సినిమా ప్రెస్ ముందుకు రాలేదు. వచ్చిన తర్వాత అన్ని వివరాలు నేను ఇస్తాను తప్పకుండా. ఇప్పుడు ఈ సినిమా నీరుకుళ్ళ సినిమా నేను గెస్ట్గా వచ్చాను కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్పాను. థ్యాంక్ యూ. మా గురించి ఒక పాట పాడచ్చు కదా? మళ్ళీ పాడతాను, ముందు పాడతాను తప్పకుండా. థ్యాంక్ యూ.